నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా గారు రీసెంట్గా ఆర్బీఐ కొత్త గవర్నర్గా ఎవరిని అపాయింట్ చేయడం జరిగిందంటే సంజయ్ మల్హోత్రా గారు అనమాట. ఈయన యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పదవికి అర్హత సాధించాలి అంటే అంత ఈజీ కాదు. ఆర్బీఐ గవర్నర్ మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఎంతో కొంత ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తులు అంటే ఆర్బీఐ గవర్నర్ అనమాట. ఎందుకంటే మన దేశం యొక్క ద్రవ్యోల్బణ స్థితి ఏ విధంగా ఉంది, దీన్నే మనం ఏమంటాం అంటే ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి అండ్ బ్యాంక్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిసైడ్ చేసేటువంటి అధికారం ఆర్బీఐ గవర్నర్ చేతిలో ఉంటుంది. సో బ్యాంక్ రేట్స్ కనుక చేంజ్ వచ్చాయంటే మన దేశం యొక్క ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అండ్ మన యొక్క ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఎండింగ్కి వచ్చాం మనం. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశాలు కూడా ఆర్బీఐ గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి అన్నమాట. సో ఆర్బీఐ గవర్నర్ యొక్క పదవి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మన దేశ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తుంది. అందుకని తెలుసుకోవాలి. సో రీసెంట్గా ఆర్బీఐ గవర్నర్గా ఎవరిని నియమించబడ్డారంటే సంజయ్ మల్హోత్రా గారు. అండ్ ఆయన వచ్చేసి 1990కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. అండ్ ఆయన రాజస్థాన్ క్యాడర్కి చెందినటువంటి వ్యక్తి. సో ఆయన్ని ఆర్బీఐ గవర్నర్గా 3 సంవత్సరాల కాలానికి నియమించడం జరిగింది. డిసెంబర్ 11న ఆయన నియమించారనమాట. అప్పటి నుంచి 3 సంవత్సరాల పాటు మన దేశం యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎవరు గవర్నర్గా బాధ్యతలు వ్యవహరిస్తారంటే సంజయ్ మల్హోత్రా గారు అనమాట. అండ్ ప్రెసెంట్ అయితే ఆయన రెవెన్యూ సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రీవియస్గా ఆయన యొక్క వర్క్ హిస్టరీ, ఆయన యొక్క పదవి బాధ్యతలు ఎన్ని రకాలుగా చేశారంటే ఆర్ఈసి లిమిటెడ్లో వర్క్ చేశారు, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో వర్క్ చేశారు, అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట, ఐఐటి కాన్పూర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఐఏఎస్ 1990లో నుంచి తీసుకొని ఐఏఎస్ పాస్ అయిన తర్వాత అప్పటి నుంచి మన దేశానికి సేవలు అనేవి అందిస్తూ ఉన్నారు. అండ్ పబ్లిక్ పాలసీకి సంబంధించినటువంటి డిగ్రీ కూడా ఆయన తీసుకోవడం జరిగింది ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి. సో అన్ని చదువుల తర్వాత ఇన్ని సంవత్సరాల పదవి బాధ్యతల తర్వాత ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి వ్యక్తి సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ గవర్నర్గా ఎన్నికవడం జరిగింది. కుష్మైని. సో కుష్మైని అనేటువంటి పేరు రీసెంట్ టైంలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్గా 2024 టైం నుంచి జరిగినటువంటి ఫార్ములా 1 రేసులలో మన దేశం నుంచి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు కుష్మైని అనమాట. ఈ ఫార్ములా 1 రేసులు అనేవి చాలా దేశాల్లో ఎక్కువగానే ఉంటాయి, బట్ మన దేశం నుంచి దీనికి ఇచ్చేటువంటి ప్రయారిటీ చాలా తక్కువ అనమాట. సో మన ప్రయారిటీ ఎక్కువగా క్రికెట్కి, ఫుట్బాల్కి మాత్రమే మనం ఎక్కువగా ఇస్తూ ఉంటాము. బట్ ఫార్ములా 1 రేస్ ఏదైతే ఉందో అది కూడా ఒక మన దేశానికి పేరు తీసుకొచ్చేటువంటి అంశమే, బట్ దాని మీద ఎక్కువ మంది వెళ్ళరు. కానీ కుష్మైని గారు మన దేశానికి సంబంధించి మన దేశం ప్రాతినిధ్యం వహిస్తూ ఫార్ములా 2 రేస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పాల్గొంటూ ఉన్నారనమాట. సో రీసెంట్గా జరిగినటువంటి ఫార్ములా 2 కన్స్ట్రక్షన్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో దానిలో కుష్మైని గారు గెలుపొందడం జరిగింది. అండ్ ఈయన మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ ఫార్ములా 2 రేస్ ఏదైతే ఉందో అందులో గెలిచినటువంటి మొదటి వ్యక్తి అనమాట. ఎందుకంటే ఎఫ్ఐఐకి సంబంధించినటువంటి ఫార్ములా 2 కన్స్ట్రక్షన్ రేస్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు చెందినటువంటి వ్యక్తులు పాల్గొనేటువంటి గేమ్ అనమాట. ఏదో కొన్ని దేశాలే కాదు, ప్రపంచంలో ఈ యొక్క క్రీడ ఏదైతే ఉందో ఫార్ములా 2 రేసింగ్ ఏదైతే ఉందో దానిలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఈ యొక్క గేమ్లో పాల్గొంటారు. సో అది రీసెంట్గా ఈ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో వరల్డ్ ఛాంపియన్షిప్ అది అబుదాబిలో జరిగింది. అందులో కుష్మైని గారు గెలుపొందారు. అండ్ ఈ సంవత్సరానికి సంబంధించి నియర్లీ 5 సార్లు ఆయన గెలుపొందారు అనమాట కుష్మైని గారు. హంగరీలో జరిగినటువంటి రేస్లో గెలవడం జరిగింది. అండ్ అలా గెలవడం ద్వారా మన దేశానికి సంబంధించి F2 పోల్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని ఆయన తీసుకోవడం జరిగిందనమాట. అంటే ఇలా కార్ రేసింగ్ సంబంధించి చాలా తక్కువ మందే ఉన్నారు మన దేశం నుంచి, వాళ్ళల్లో ఆయన పొజిషన్ అనేది ఆయన సుస్థిరం చేసుకోవడం జరిగిందనమాట. సో
కుష్మైని గారి యొక్క పెర్ఫార్మెన్స్ వైజ్ వచ్చేసి ఇన్విక్టా రేసింగ్ ఏదైతే ఉందో 2024 సీజన్కి సంబంధించి అందులో సక్సెస్ సాధించడంతో ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మైల్ స్టోన్గా నిలబడింది ఈ సంవత్సరంలో. సో మన దేశం నుంచి ఫార్ములా 2 రేస్ కార్ కన్స్ట్రక్షన్ ఏది ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో దాంట్లో గెలుపొందిన వ్యక్తి ఎవరు అంటే కుష్మైని గారు. ఫాసో దేశానికి సంబంధించి కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అనేది తెలుసుకోవాలి. సో అది కూడా మనకి ఇంపార్టెంట్. జుంటా అనేది అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ పేరు అనమాట, ఆ పర్సన్ పేరు కాదు. జుంటా అనేది రాజకీయ పార్టీ పేరు. మనకి ఏ విధంగా అయితే బీజేపీ, కాంగ్రెస్ అలా ఉన్నాయో అలాగే బుర్కినా ఫాసో దేశానికి సంబంధించి జుంటా అనేది ఒక రాజకీయ పార్టీ అనమాట. సో ప్రెసెంట్ ఈ జుంటా లీడర్గా ఉన్నటువంటి అంటే ఈ జుంటా అనేటువంటి పార్టీ ఏదైతే ఉందో దాని కెప్టెన్గా ఉన్నటువంటి ఇబ్రహీం ట్రౌరే గారు ఒక కొత్త వ్యక్తిని ఈ బుర్కినా ఫాసో దేశానికి న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నిక చేయడం జరిగిందనమాట. ఆయన పేరు వచ్చేసి రిమ్ తబ్లాబ్ జీన్ ఎమ్మాన్యుయల్ ఒయిడ్రాగో. సో ఈ యొక్క పేరు అనేది ఇమ్మాన్యుయల్ ఒయిడ్రాగో అనేటువంటి పేరుతోటి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని సో జుంటా లీడర్, ఆ పార్టీ యొక్క లీడరు బుర్కినా ఫాసో దేశానికి న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నిక చేయడం జరిగింది. సో ఒయిడ్రాగో ఎవరైతే ఉన్నారో ఆయన ఒక జర్నలిస్ట్గా ఉన్నారు అండ్ ఇంతకుముందు కమ్యూనికేషన్స్కి మినిస్టర్గా కూడా వర్క్ చేశారనమాట. ఆయన్ని ట్రౌరే గారు జుంటా లీడర్గా ఉన్నటువంటి ట్రౌరే గారు ఆ దేశం యొక్క కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎన్నిక చేయడం జరిగింది. అండ్ కంట్రీ పరంగా అయితే ఆ దేశము 2022 టైం నుంచి కూడా కంట్రీలో కొన్ని ఎక్కువగా జరుగుతున్నాయి, గొడవలనే జరుగుతూ ఉన్నాయి అండ్ హింసాత్మక ధోరణులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రెసెంట్ బుర్కినా ఫాసో దేశం ఏదైతే ఉందో ఆ దేశానికి కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎవరు నియమించబడ్డారంటే రిమ్ తబ్లా జీన్ ఇమ్మాన్యుయల్ ఒయిడ్రాగో గారు ఆ దేశం యొక్క కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికవడం జరిగింది. సో ఒయిడ్రాగో అనేటువంటి పేరన్నా జ్ఞాపకం ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇండియా పరంగా కొత్తగా మన దేశానికి సంబంధించినటువంటి విషయాలు ఇంకోటి ఏంటంటే మన దేశం తన యొక్క గోల్డ్ రిజర్వ్ ఏదైతే ఉందో అంటే మన దేశానికి సంబంధించి గోల్డ్ని ఆర్బీఐ గవర్నమెంట్ అండ్ కొన్ని దేశాలకు సంబంధించినటువంటి చోట్ల కొన్ని దేశాల్లో కూడా మన దేశానికి సంబంధించినటువంటి బంగారం నిల్వలనే పెడుతూ ఉంటుందన్నమాట. వాటి పరంగా అక్టోబర్ 2024 టైం కల్లా కూడా మన భారతదేశం అనేది అత్యధికంగా కొనుగోలు చేసినటువంటి దేశంగా పేరు తీసుకుంది. ఎటువంటి విషయాల్లో కూడా చూద్దాం. సో ఆర్బీఐ అయితే రీసెంట్గా అక్టోబర్ కల్లా కూడా 27 టన్నుల బంగారం అనేది కొనుగోలు చేయడం జరిగింది. దాని ద్వారా మన దేశం యొక్క మొత్తం బంగారం నిల్వలు ఎంత ఉన్నాయంటే 882 అనమాట. దీనిలో 510 టన్నుల బంగారం నిల్వలు ఏవైతే ఉన్నాయో అది మన భారతదేశంలోనే ఉన్నాయి. మిగిలినవి ఎక్కడ ఉన్నాయంటే మన దేశము కొనుగోలు చేసి వేరే దేశాల్లో దాచిపెట్టడం జరిగింది. సో వేరే దేశాల్లో అక్కడ నిల్వ చేయడం జరుగుతుంది అనమాట. కొన్ని దేశాలకు చెందినటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి బ్యాంకుల్లో అండ్ ఇంటర్నేషనల్ ఏవైతే కొన్ని బ్యాంక్స్ ఉంటాయో వాటిలో కూడా కొన్ని నిల్వలు అనేవి బంగారం నిల్వలు అనేవి మన దేశం తరపున ఉంచబడతాయి. సో మన దేశంలో డొమెస్టిక్గా ఉంచబడిందేమో 510 టన్నులు. టోటల్గా బంగారం నిల్వలు ఎంత ఉన్నాయంటే 882 టన్నుల బంగారం నిల్వలు అనేవి మన దేశం తరపున ఉన్నాయన్నమాట. సో సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా అంటే మన దేశానికి ఆర్బీఐ ఉన్నట్టు ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది కదా. సో అవన్నీ కలిసి కూడా మన దేశానికి సంబంధించి 60 టన్నుల వరకు కూడా గోల్డ్ అనేది పర్చేస్ చేయడం జరిగింది అక్టోబర్ కల్లా కూడా. సో ఇందులో ఎక్కువ శాతం గోల్డ్ ఎవరు కొనుగోలు చేశారంటే మన భారతదేశమే అనమాట. అండ్ దాని తర్వాత భారతదేశం తర్వాత ఎక్కువ కొనుగోలు చేసింది టర్కీ అండ్ దాని తర్వాత కొనుగోలు చేసింది పోలాండ్ అనమాట. సో భారతదేశమే అత్యధికమైనటువంటి బంగార నిల్వలు పెట్టుకున్నటువంటి దేశంగా నిలబడింది. దాని తర్వాత టర్కీ అండ్ పోలాండ్ దేశాలు 2వ స్థానం 3వ స్థానంలో నిలబడ్డాయి. అండ్ ఎదుగుతున్నటువంటి దేశాల పరంగా ఇలా ఆర్బీఐ గోల్డ్ని రిజర్వ్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఎందుకంటే మన దేశానికి సంబంధించి బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్నాయంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అది బలోపేతం అవుతున్నట్లే. సో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశగా మన దేశం ఎప్పుడు వర్క్ చేస్తుంది కాబట్టి మన దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతూ ఉంది. అండ్ మనం జనవరి నుంచి అక్టోబర్ 2024 టైంలోని నియర్లీ 77 టన్నుల వరకు కూడా ఆర్బీఐ వద్ద గోల్డ్ నిల్వలు అనేవి ఉంచడం జరిగింది. సో గోరఖ్పూర్
గోరఖ్పూర్ ప్లేస్లో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది స్టార్ట్ చేస్తున్నారు 2025 సెప్టెంబర్ కల్లా కూడా ఇది కంప్లీట్గా స్టార్ట్ అయ్యి ఆ గోరఖ్పూర్ ప్రాంతం అంతా కూడా చెత్తరహిత ప్లేస్గా ఉండబోతుంది. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. సో గోరఖ్పూర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ మన దేశంలోనే భారతదేశంలోనే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిటీగా మార్చబోతున్నట్లుగా తెలియజేశారనమాట. అండ్ లెర్నింగ్ సెంటర్ కూడా ఇక్కడే చెత్తని ఎలా ప్రాసెస్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలియజేసే విధంగా ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఒక లెర్నింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు సెప్టెంబర్ 2025 టైం కల్లా కూడా. సో ఇది మొత్తాన్ని కూడా ఒక 40 ఎకరాల స్థలంలో ఇది మొత్తం ఏర్పాటు చేశారు. ఎక్కడంటే సుత్ని విలేజ్ అనమాట. సహజాన్వా అనేటువంటి ప్లేస్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఊర్లో. అండ్ దీని ద్వారా ఏంటంటే నియర్లీ ప్రతిరోజు కూడా 700 టన్నుల వ్యర్థాలు అనేవి ప్రాసెస్ చేయబోతున్నారు. ఓన్లీ తడి చెత్త పొడి చెత్త కాదు, 2 రకాలైనటువంటి చెత్తల్ని ప్రాసెస్ చేయబోతున్నారు. పొడి చెత్త ఏదైతే ఉందో దాన్ని చార్కోల్గా మార్చబోతున్నారు. తడి చెత్త ఏదైతే ఉందో అది బయో సిఎన్జిగా మార్చబోతున్నారు అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం నియర్లీ 300 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక చేయూత అనేది ఎన్టీపీసీ ద్వారా ఈ గోరఖ్పూర్ ప్రాంతానికి ఇవ్వబడింది. సో దీని ద్వారా వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనేది 2025 సెప్టెంబర్ కల్లా కూడా గోరఖ్పూర్ ప్రాంతంలో ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిటీగా గోరఖ్పూర్ మారబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.